కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉప్పర కులానికి సంబంధించిన శ్మశాన వాటిక స్థలం 3 ఎకరాలలో కొంత భాగం కబ్జాకు గురైందని ఉప్పర నగర సంఘం అధ్యక్షులు వీరేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరేంద్ర మాట్లాడుతూ, గతంలో మా కుల పెద్దలు శ్మశాన వాటిక కోసం సర్వే నెంబర్ 155/2B2లో 3 ఎకరాల స్థలం కొనుగోలు చేసి ఇచ్చారని, కాలక్రమేపీ శ్మశాన వాటిక స్థలం కొంత కబ్జాకు గురైందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉప్పర కులస్తులతో కలిసి శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించి స్థానిక తహసీల్దార్ శేషపనిని కలిసి కబ్జాకు గురైన స్థలాన్ని కాపాడాలని ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ కబ్జాకు గురైన స్థలంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉప్పర సగర సంఘం అధ్యక్షులు వీరేంద్ర మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే బివి జగనాగేశ్వరరెడ్డి గారిని కూడా ఈ విషయంపై కలవడం జరిగిందని, మున్సిపల్ నిధులతో శ్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారని, ఇందుకు ఉప్పర కులస్తులందరూ ఎమ్మెల్యే బివికి రుణపడి ఉంటామని తెలియజేశారు. ఉప్పర సగర సంఘం జనవరి 20వ తేదీ ఎన్నుకోవడం జరిగింది. తర్వాత కార్యవర్గ సభ్యుల్ని ఎన్నిక చేసుకొని మొదటి ప్రోగ్రాం మేము ఉప్పర కులస్తులకు మాటించిన పరంగా మొదటిగా శ్మశాన వాటిక మొదలు పెడతామని మాటిచ్చినాము. దానికి గాను మేము పర్సనల్గా ఎమ్మెల్యే గారిని డాక్టర్ బివి జయనాశ్వరిని కలవడం జరిగింది. ఆయనకి మా శ్మశాన వాటికి ఇట్లా కబ్జా జరగడం జరిగింది సార్, మాకే సర్వే చేయించి మా అద్దెలు మాకు చూపిస్తే, అలాగే కాంపౌండ్ వాళ్ళు కూడా మాకి అమౌంట్ మున్సిపాలిటీ ద్వారా చేయాలని అది ఆయనకు వినవించుకుంటే, వెంటనే ఆయన మీ కుల తరపు నుంచి ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ చేయండి అని చెప్తే ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఉప్పర సంఘం తరపు నుంచి కార్యవర్గ సభ్యులతో అందరితోన ఈరోజు ఎంఆర్ఓ గారికి పోయి అర్జీ ఇచ్చి మా శ్మశాన వాటికకి సర్వే చేయించి మా అద్దెలు చూపించడం అని అడిగినాము. ఆయన వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పినారు, మీకు వెంటనే మీకు సహకరిస్తాము, మేము పంపించి తొందరలోనే సర్వే చేయించి మీ అద్దెలు చూపిస్తామని మాటిచ్చారు ఎంఆర్ఓ గారికి. ఆయనకి ఉప్పర సంఘం తరపు నుంచి మేము ధన్యవాదాలు చేస్తున్నాం ఎంఆర్ఓ గారికి. రాబోయే రోజుల్లో మేము సర్వే అయిపోయిన వెంటనే మేము మాటించిన పరంగా అందరు సభ్యులందరూ కలిసి ఉప్పర కులస్తులు అందరినీ దగ్గర ఇంటింటికి పోయి మేము కలిసి చందాలు వసూలు చేసి మా కాంపౌండ్ వాళ్ళని త్వరలో పూర్తి చేస్తామని వినవించుకుంటాను. దానికి భారీ ఎత్తున మన ఉప్పర కులస్తులు అందరూ రావాల్సింది కోరుతున్నాం.